వైసీపీలో గెలిపించినటువంటి అభ్యర్థి తెలుగుదేశంలోకి మారిపోవడం వల్ల ఆ కసితో ప్రజలందరూ కూడా చక్కగా పనిచేసి వైసీపీని గెలిపించినటువంటి ఆ ఉత్సాహం కొన్ని రోజులు కూడా నిలబడింది. కొన్ని రోజులు దాంతో చెప్పి చూశాం, ప్రజలు చెప్పి చూశారు, నాయకులు చెప్పి చూశారు, కార్యకర్తలు చాలా బాధపడుతూ పెద్దవాళ్ళకి చెప్పారు. పార్టీ నుంచి ఎటువంటి సమాధానము రాలేదు, పార్టీ వాళ్ళకు ఎటువంటి చర్య తీసుకోలేదు. దీనికి కారణంగా మేము కూడా పార్టీ పెద్దలందరికీ తెలియజేసిన తరువాత వాళ్ళు ఎప్పుడైతే చేతులు ఎత్తేసారో వాళ్ళ చేతులు లేకపోయిందో మేము ఒకటే నినాదం మీద గత 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. స్థానిక అభ్యర్థికి ఇస్తే మేము చేస్తాము అనేటువంటి మా నినాదం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్థానిక అభ్యర్థి, సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ప్రజల కష్టసుఖాలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల కష్టసుఖాలు భాగస్వామ్యమై ఎవరికి కష్టం వచ్చినా సరే నేనున్నానంటూ ముందు నడిచి వాళ్ళకి గొప్ప సహాయం అందిస్తున్నటువంటి వ్యక్తి మామిడి గోవిందరావు గారు ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, అలాగే మిగిలిన పార్టీలందరూ జనసేన, భారత గత కొన్ని దశాలుగా స్థానికేతరులైనటువంటి వాళ్ళ చేతిలో పడిపోయింది. అట్లాంటి వాళ్ళలో ఒక విజయరామరాజు గారు తప్ప మిగిలిన వాళ్ళు తాలూకా పనితనం శూన్యం, ఏం లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా అత్యధిక సీట్లు 102 సీట్లు ఇచ్చి వైసీపీని గెలిపించారు. అలాగే ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఎవరికి తెలియనటువంటి ఒక వ్యక్తిని మంచి మెజారిటీ గెలిపించారు. పూర్తిగా ప్రజలందరికీ నిరాశలోకి తోసేసి ఏ ప్రజానాయకుడు ఇంత హీనంగా ఉండకూడదు అనేటువంటి పరిస్థితిని నియోజకవర్గంలో కలిగించారు. ఒక రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు లేదా శాసనసభ్యత్వం తీసుకున్న వ్యక్తులు ప్రజలకు దూరంగా, ప్రజలకు అంత హీనంగా, కార్యకర్తలను అంత హీనంగా చూసే పరిస్థితి ఏ నియోజకవర్గానికి రాకూడదనేటువంటి పరిస్థితి నేను బాధపడుతున్నాను. మరి మేమందరం కూడా గతంలో వైసీపీ జెండా మూసి గెలిపించినటువంటి వ్యక్తులమే. దానికి కారణం కసితో చేశాం, ఎవరు వచ్చారో ఎవరు రాలేదనేటువంటి విషయం అనవసరం. కారణం ఏంటంటే అవంటి వరకు కూడా వైసీపీలో గెలిపించినటువంటి అభ్యర్థి తెలుగుదేశంలోకి మారిపోవడం వల్ల ఆ కసితో ప్రజలందరూ కూడా చక్కగా పనిచేసి వైసీపీని గెలిపించినటువంటి ఆ ఉత్సాహం కొన్ని రోజులు కూడా నిలబడింది. కొన్ని రోజులు దాంతో చెప్పి చూశాం, ప్రజలు చెప్పి చూశారు, నాయకులు చెప్పి చూశారు, కార్యకర్తలు చాలా బాధపడుతూ పెద్దవాళ్ళకి చెప్పారు. పార్టీ నుంచి ఎటువంటి సమాధానము రాలేదు, పార్టీ వాళ్ళకు ఎటువంటి చర్య తీసుకోలేదు. దీనికి కారణంగా మేము కూడా పార్టీ పెద్దలందరికీ తెలియజేసిన తరువాత వాళ్ళు ఎప్పుడైతే చేతులు ఎత్తేసారో వాళ్ళ చేతులు లేకపోయిందో మేము ఒకటే నినాదం మీద గత 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. స్థానిక అభ్యర్థికి ఇస్తే మేము చేస్తాము అనేటువంటి మా నినాదం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్థానిక అభ్యర్థి, సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ప్రజల కష్టసుఖాలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల కష్టసుఖాలు భాగస్వామ్యమై ఎవరికి కష్టం వచ్చినా సరే నేనున్నానంటూ ముందు నడిచి వాళ్ళకి గొప్ప సహాయం అందిస్తున్నటువంటి వ్యక్తి మామిడి గోవిందరావు గారు ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, అలాగే మిగిలిన పార్టీలందరూ జనసేన, భారత గత కొన్ని దశాలుగా స్థానికేతరులైనటువంటి వాళ్ళ చేతిలో పడిపోయింది. అట్లాంటి వాళ్ళలో ఒక విజయరామరాజు గారు తప్ప మిగిలిన వాళ్ళ తాలూకా పనితనం శూన్యం, ఏం లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా అత్యధిక సీట్లు 102 సీట్లు ఇచ్చి వైసీపీని గెలిపించారు. అలాగే ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఎవరికి తెలియనటువంటి ఒక వ్యక్తిని మంచి మెజారిటీతో గెలిపించారు. అది పూర్తిగా ప్రజలందరికీ నిరాశలోకి తోసేసి ఏ ప్రజానాయకుడు ఇంత హీనంగా ఉండకూడదు అనేటువంటి పరిస్థితిని మన నియోజకవర్గంలో కలిగించారు. ఒక రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు లేదా శాసనసభ్యత్వం తీసుకున్న వ్యక్తులు ప్రజలకు దూరంగా, ప్రజలకు అంత హీనంగా, కార్యకర్తలను అంత హీనంగా చూసే పరిస్థితి ఏ నియోజకవర్గానికి రాకూడదనేటువంటి పరిస్థితి మేము బాధపడుతున్నాం. మరి మేమందరం కూడా గతంలో వైసీపీ జెండా మూసి
గెలిపించినటువంటి వ్యక్తులని దానికి కారణం ఖచ్చితంతో చేశాం. ఎవరు వచ్చారో ఎవరు రాలేదనేటువంటి విషయం అనవసరం. కారణం ఏంటంటే ఆ వేట వరకు కూడా వైసీపీలో గెలిపించినటువంటి అభ్యర్థి తెలుగుదేశంలోకి మారిపోవడం వల్ల ఆ ఖచ్చితో ప్రజలందరూ కూడా చక్కగా పనిచేసి వైసీపీని గెలిపించినటువంటి ఆ ఉత్సాహం కొన్ని రోజులు కూడా నిలబడి కొన్ని రోజులు దాంతో చెప్పి చూసాం. ప్రజలు చెప్పి చూశారు, నాయకులు చెప్పి చూశారు, కార్యకర్తలు చాలా బాధలు పడుతూ పెద్దవాళ్ళకి చెప్పారు. పార్టీ నుంచి ఎటువంటి సమాధానము రాలేదు, పార్టీ వాళ్ళు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. దీని కారణంగా మేము కూడా పార్టీ పెద్దలకందరికీ తెలియజేసిన తరువాత వాళ్ళు ఎప్పుడైతే చేతులు ఎత్తేసారో వాళ్ళ చేతిలో లేకపోయిందో మేము ఒకటే నినాదం మీద గత 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. స్థానిక అభ్యర్థికి ఇస్తే మేము చేస్తాము అనేటువంటి మా నినాదం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్థానిక అభ్యర్థి, సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ప్రజల కష్టసుఖాలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల కష్టసుఖాలు భాగస్వామ్యం, ఎవరికి కష్టం వచ్చినా సరే నేనున్నానంటూ ముందు నడిచి వాళ్ళకి గొప్ప సహాయం అందిస్తున్నటువంటి వ్యక్తి మామిడి గోవిందరావు గారు ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, అలాగే మిగిలిన పార్టీలందరూ జనసేన కొన్ని దఫాలుగా స్థానికేతరులైనటువంటి వాళ్ళ చేతిలో పడిపోయింది. అట్లాంటి వాళ్ళు ఒక విజయరామరాజు గారు తప్ప మిగిలిన వాళ్ళు తాలూకా